తెలివైన నక్క మరియు డ్రమ్. ఒకరోజు ఒక ఆకలితో ఉన్న నక్క అడవిలో తిరుగుతోంది. అప్పుడు అది ఒక పెద్ద డ్రమ్ చెట్టు కింద పడి ఉండటం చూసింది. ఒక పులి దానిని అక్కడే వదిలి వెళ్ళింది. నక్క దానిలో ఏదైనా రుచికరమైన ఆహారం ఉంటుందని భావించి దాని దగ్గరకు వెళ్ళింది. గాలి గట్టిగా వీయడంతో చెట్టు కొమ్మలు డ్రమ్ను తాకి ఢమ్ ఢమ్ అని శబ్దం చేశాయి. మొదట నక్క భయపడింది. అది ఏదో భూతం అనుకుంది. కానీ అది దగ్గరకు వెళ్ళి డ్రమ్ చూసినప్పుడు అది పరిస్థితిని అర్థం చేసుకుంది. అప్పుడు అది ఖాళీ డ్రమ్కు నేను ఎందుకు భయపడాలి అని అనుకుని ఆహారం కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళింది. నీతి: ఖాళీ బెదిరింపులకు భయపడకండి. బయట భయంకరంగా కనిపించేది లోపల ఖాళీగా ఉండవచ్చు. అవివేకి ఎలుగుబంటి మరియు తేనెటీగలు. ఒక వేసవి మధ్యాహ్నం ఒక ఎలుగుబంటికి చాలా దాహం వేసింది. అది ఒక చెట్టు కొమ్మపై తేనెతట్టును చూసింది మరియు దానిలో తేనె ఉందని దానికి తెలుసు. తేనెటీగలు తేనె పట్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఎలుగుబంటి ఏమీ ఆలోచించకుండా తేనె కోసం తన పాదాన్ని తేనెతట్టులోకి పెట్టింది. కోపంగా ఉన్న తేనెటీగలు వెంటనే ఎలుగుబంటిని కుట్టాయి. బాధతో ఎలుగుబంటి పారిపోయి దగ్గరలోని సరస్సులోకి దూకింది. తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత తేనె పొందాలంటే ఓపికగా మరియు తెలివిగా ఉండాలని అది గ్రహించింది. నీతి: ఆలోచించకుండా పనిచేస్తే ఇబ్బందులు వస్తాయి. అహంకారి గద్ద మరియు పిచ్చుక. తన శక్తి గురించి గర్వపడిన ఒక గద్ద చిన్న పిచ్చుకను చూసి నవ్వింది. నువ్వు చాలా చిన్నగా బలహీనంగా ఉన్నావు, కొద్దిగా మాత్రమే ఎగరగలవు అని గద్ద వేటకారంగా అంది. పిచ్చుక శాంతంగా ఇలా బదులిచ్చింది. నా మిత్రమా, నువ్వు బలంగా ఉండి ఎత్తులో ఎగరవచ్చు, కానీ నువ్వు ఇతరులు వదిలిపెట్టిన వాటినే తింటావు. నేను ప్రతిరోజు నా ఆహారం కోసం కష్టపడి పని చేస్తాను మరియు నేను సంతృప్తిగా ఉన్నాను. అహంకారం వల్ల కాదు, కష్టపడి పనిచేయడం వల్లనే నిజమైన సంతోషం వస్తుందని గ్రహించి గద్ద మౌనంగా ఉండిపోయింది. నీతి: నీ బలం గురించి గర్వపడకు, బదులుగా నీ కష్టం గురించి గర్వపడు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో సంవత్సరాలుగా ఈ వీడియోస్ చేస్తున్నాను కానీ వాచ్ అవర్స్ కావడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. 2 కప్పలు. ఒక గ్రామంలో 2 కప్పలు ఉండేవి. ఒకటి చాలా తెలివైనది, మరొకటి అవివేకి. ఒకరోజు అవి 2 ఒక పాలు కుండలో పడ్డాయి. అవివేకి కప్ప ఇక ఆశ లేదని భావించి వదిలేసుకుని మునిగిపోయింది. అయితే తెలివైన కప్ప మాత్రం ఈదుతూ తన కాళ్లను తన్నడం కొనసాగించింది. కొద్దిసేపటి తర్వాత దాని నిరంతరం కదలికలు పాలను వెన్నగా మార్చాయి. అప్పుడు ఆ తెలివైన కప్ప ఆ వెన్నపై నిలబడి గుంట నుండి సురక్షితంగా బయటపడింది. నీతి: చాలా కష్టమైన పరిస్థితులలో కూడా ఆశను వదులుకోకూడదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. కృతజ్ఞత గల ఎలుక. ఒక ఆకలితో ఉన్న ఎలుకకు ఒక పెద్ద జున్ను ముక్క దొరికింది. అది తన ఇంటికి పరిగెత్తుతూ దారిలో నీటి కోసం వెతుకుతున్న ఒక దాహంతో ఉన్న పిల్లిని చూసింది. తన అదృష్టానికి కృతజ్ఞతగా భావించిన ఎలుక ఆ పిల్లితో జున్నులో ఒక చిన్న ముక్క పంచుకుంది. ఎలుక దయకు పిల్లి ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుండి పిల్లి మరియు ఎలుక స్నేహితులయ్యాయి మరియు పిల్లి మళ్ళీ ఎప్పుడు ఎలుకకు హాని చేయడానికి ప్రయత్నించలేదు. నీతి: దయ మరియు కరుణ భయం మరియు ద్వేషం కంటే శక్తివంతమైనవి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.